హాయ్ అండి, క్యాబేజీ పకోడీ చేసుకుందాము. సన్నంగా తురుముకున్న క్యాబేజీ ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి సన్నంగా తరుక్కోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు నిలువుగా తరుక్కోవాలి. మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కచ్చాపచ్చగా దంచుకున్న ధనియాలు, ఒక కప్పు వరకు శనగపిండి, ఒక స్పూను బియ్యపిండి, కొద్దిగా సాల్టు, కొద్దిగా వంట సోడా, అల్లం తురుముకొని వేసుకోండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మెయిన్ ఈ పకోడీకి మనం పసుపు, కారము, గరం మసాలా, వేడివేడి ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ అసలు అవసరం లేదు. ఈ పకోడీకి మెయిన్ మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ధనియాలు, చక్కగా అల్లం తురుము అనేది మంచి రుచినైతే ఇస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం మధ్య మధ్యలో ధనియాలు అనేటివి పకోడీలో వేసుకున్న వల్ల పంటి కింద పడి చక్కటి స్మెల్, సువాసన, అంతేకాదు ఇంకా తిన్న కొలు తినాలనిపిస్తుంది. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు సైడ్కి పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పిండి ముద్దని సాఫ్ట్గా చేస్తుంది. వేడివేడి ఆయిల్లో చిన్న చిన్నగా వేసుకోవాలి. చాలామంది పెద్దగానే వేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఉడకకుండా క్యాబేజీ వాసన కానీ అట్లానే క్యాబేజీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా వేసిన వల్ల క్రిస్పీగా మనకి ఆనియన్ పకోడీ లాగా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్టు. ఎందుకంటే మనకి బియ్యం పిండి వేసుకున్నాం ఒక స్పూను, కరకర ఉంటుంది. చిన్న చిన్నగా వేసుకుంటే, పెద్దగా వేసుకున్నట్లయితే మధ్య మధ్యలో క్యాబేజీ ఉండి కొంచెం వాసన కూడా వస్తుంది. నాకు క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకొని తింటే క్యాబేజీని కూడా ఇష్టపడతారు. అంత టేస్ట్ అయితే ఉందండి. ఎవరైనా సరే మా ఇంట్లో క్యాబేజీ కర్రీ తినరు, నేను తప్ప. కానీ ఇలా పకోడీలు చేస్తే చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్లో కొద్ది కరివేపాకు కూడా వేసి వేయించుకొని తీసుకోండి. క్రిస్పీగా కరకరలాడుతూ కరివేపాకుతో పాటు పెట్టుకోండి. చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది. ఈవినింగ్ స్నాక్లకు కానీ లేదంటే మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు చాలా తొందరగా ఈజీగా చేసేయచ్చు. క్యాబేజీ ఉంటే సరిపోతుంది. మనకి లోపల పచ్చిదనం అనేది లేకపోతే చక్కగా చల్లగా అయిన తర్వాత ఒక బాక్స్లో వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. ఎంత టైం అయినా కొంచెం వేడి ఆవిరంతా పోయిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టండి. చూసారు కదా, మనం ఎంత ఇరుసుకున్నా లోపల పచ్చిదనం కనబడదు. చాలా టేస్ట్గా అయితే ఉంది. ఉల్లిపాయ పకోడీ కంటే కూడా క్యాబేజీ పకోడీ చాలా బాగుందండి. నేను వేసిన ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంది.